నేటితో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన ముగియనుంది. ఆర్ఎస్ఎస్ నేతలతో నితిన్ నబీన్ భేటీ అయ్యారు. నితిన్ నబీన్ తో ఆర్ఎస్ఎస్ నేతల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన ఈ రోజుతో ముగియనుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్. ఇవాళతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన తెలంగాణలో ముగియనుంది. దాదాపు 3 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చినటువంటి నితిన్ నబీన్ ఇవాళ కార్యవర్గ సమావేశాలు ప్రారంభించారు. గట్కేసర్లోని బీబీఐడి విజ్ఞాన్ జ్యోతి భారతి కాలేజీలో పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలను ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రారంభించిన అనంతరం ఆయన తిరిగి ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ కార్యవర్గ సమావేశంలో అనేక రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి వాటిపై తీర్మానాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా రాబోయే రోజుల్లో తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు నిర్వహించినటువంటి నితిన్ నబీన్ ఇవాళ నిన్న ఉదయం బ్రేక్ఫాస్ట్ సమావేశాన్ని నిర్వహించారు. నిన్న మధ్యాహ్నం అంతా కూడా ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి నేతలందరితో సమావేశం ఏర్పాటు చేసినటువంటి నితిన్ నబీన్ ఇవాళ పార్టీ కార్యవర్గ సమావేశాలకు సంబంధించినటువంటి దానిలో పాల్గొని ఉన్నారు. మనం ఏపీ ఆంధ్రజ్యోతి నితిన్ నబీన్ ఇక్కడికి చేరుకున్నారు. నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్వహణ అనంతరం కొన్ని రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలో తీసుకోవాల్సినటువంటి అంశాలపైన తీసుకోవాల్సినటువంటి చర్యలపైన పట్టుదలగా ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. రాజకీయ తీర్మానాలు ముగిసిన తర్వాత వాళ్ళు రాజకీయ అంశాలకు సంబంధించిన తీర్మానాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తీర్మానాలు తర్వాత పార్టీ నేతలందరితో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన నితిన్ నబీన్ ఇక్కడికి చేరుతున్నారు. నితిన్ నబీన్ పార్టీ కీలక నేతలందరూ పలికారు. పాటు పెద్ద ఎత్తున పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ శాసన మంత్రి సభ్యులందరూ కూడా బీజేపీ కాలేజీకి చేరుకున్నారు. రాగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీ లీడర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, చాలా ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన రాజకీయ తీర్మానాలు ఇవాళ నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ తీర్మానాల తర్వాత తెలంగాణలో భవిష్యత్ 2028-2029 ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన రాజకీయ తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. వాటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సంబంధించి ఈ 3 విభాగాలుగా విడిపోయిన తర్వాత 2 విభాగాలుగా విడిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలకు దీనిపైన గౌరవం పార్టీ నేతలు చాలా సీరియస్ గానే దృష్టి సారించారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా కొన్ని రాజకీయమైనటువంటి కీలకమైన నిర్ణయాలు, తీర్మానాలు ప్రవేశపెట్టాలని చెప్పేసి జాతీయ అధినాయకత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా ఇవాళ కార్యాచరణ కూడా ఉండేటువంటి అవకాశం ఉండనుంది. దీంతో పాటుగా పార్టీ నేతలకు మరొకసారి కీలకమైనటువంటి సూచనలు, కీలకమైనటువంటి ప్రకటనలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విమర్శలు సైతం తిప్పుకొట్టడంలో బీజేపీ వెనుకబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా కాసేపట్లో పార్టీ తీర్మానాలకు పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ తీర్మానాలు, భవిష్యత్తులో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలపైన నితిన్ నబీన్ మరొకసారి పార్టీ నేతలకు కీలకమైనటువంటి సూచనలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే రాజేష్.